హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ హంటర్స్. ఇవాళ మనం పోస్టల్ శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక జీడిఎస్ గ్రామీణ డెక్ సేవక్ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని డీటెయిల్స్ చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు 3 పోస్టులని భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవేంటంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్, ఏబిపిఎం అసిస్టెంట్ పోస్ట్ బ్యాంక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అండ్ డెక్ సేవక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ముందు అప్లై చేసుకునే ముందు మీరు ఆన్లైన్కి వెళ్ళి వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేసుకోవడానికి మీకు మీ మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. ఈ రెండులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు చూద్దాం. సో వీళ్ళు 2 ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్. సో ఈ రిజిస్ట్రేషన్ ఒక తేదీలు నిన్ననే స్టార్ట్ అయింది, 15th జూలై నుంచి అండ్ ఆగస్ట్ 5th వరకు. ఆల్మోస్ట్ వీళ్ళు క్లోజ్ టు 3 weeks దాకా టైం ఇచ్చారు. సో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని అప్లై చేసిన తర్వాత ఫస్ట్ సపోజ్ ఏమన్నా మీరు అప్లికేషన్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ విండో కూడా వీళ్ళు ఇచ్చారు. కరెక్షన్ విండో వచ్చి ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 5 ఒక 3 days కరెక్షన్ విండో అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా 3 పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీని ఒక డీటెయిల్స్ జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఈ 3 పోస్టులో ఇది పెద్ద పోస్టు. సో వీళ్ళు డే టు డే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఒక డే టు డే ఆపరేషన్ చూస్తారంటే ఎన్ని లెటర్స్ వస్తున్నాయి, ఎన్ని పంపిస్తున్నారు, ఎన్ని ఇన్కమింగ్, ఎన్ని అవుట్ గోయింగ్. దాంతో పాటు పేమెంట్స్ బ్యాంక్ మీకు అందరూ తెలుసు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా పోస్ట్ ఆఫీస్లో స్టార్ట్ చేశారు. సో మీరు డే టు డే పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ స్టఫ్ కాకుండా పేమెంట్స్ బ్యాంక్ అంటే బ్యాంక్ రిలేటెడ్ సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ వాటి రిలేటెడ్ కూడా మీరు డే టు డే పని చేయాల్సి వస్తుంది. దాంతో పాటు మార్కెటింగ్ యాక్టివిటీస్ అంటే బ్యాంక్ ఒక ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ని జనాలకి తెలియజేయడం. అంటే ఇది మీకు టార్గెట్స్ అవి ఉండవు. సో డే టు డే ఆపరేషన్స్ భాగంగా మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ చేస్తూ ఉండాలంటే మీ బ్యాంక్ వచ్చిన కస్టమర్స్కి వీటి వివరాలు చెప్తూ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ నెంబర్ 2 ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కన్నా కొంచెం తక్కువ, దాని కింద పొజిషన్ ఇది. సో దీని జాబ్ ప్రొఫైల్ ఏంటంటే మీరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాగా డే టు డే ఆపరేషన్స్ అండ్ పేమెంట్స్ బ్యాంక్కి మీరు అంత అవసరం లేదు. మీరు ఇక్కడ కీ పాయింట్ వచ్చి సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్. అంటే మీరు వచ్చిన వాళ్ళకి స్టాంప్స్ అందించడం, ఏ స్టాంప్ ఎంత రేట్ అవుతుంది చూడడం, పోస్టుల్ని రిజిస్టర్ చేసుకోవడం అండ్ ఆల్సో వచ్చిన పోస్ట్ని అవుట్ గోయింగ్ అంటే వచ్చిన పోస్ట్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అడ్రస్కి తీసుకెళ్ళి ఇవ్వటం, లేకపోతే పేమెంట్స్ డిపాజిట్ పేమెంట్స్ తీసుకొని వాళ్ళ బ్యాంక్ ఖాతా బుక్లో రాయటం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో దీంతో పాటు మీ పైన అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చెప్పిన పనులను మీరు చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు కొన్ని మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ డక్ సేవకు వచ్చేసరికి ఆల్మోస్ట్ సిమిలర్ టు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాగే ఉంటాయి అన్ని. జీడిఎస్ ఒక పే కేటగిరీ గురించి మాట్లాడుకున్నాం. సో వీళ్ళు వచ్చేసి టీఆర్సీఏఎస్ లా ఫాలో అవుతారంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. అంటే ఏంటో నేను మీకు చెప్తాను. సో పేమెంట్ వచ్చేసరికి మీకు ఇచ్చిన 3 jobs అన్న ఆ 3 jobs 2 కేటగిరీస్ చేశారు. ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దక్ సేవక్. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దక్ సేవకి సేమ్ శాలరీ ఇస్తారు. అండ్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ శాలరీ ఇస్తారు. అంటే మీరు ఇది వచ్చేసరికి బేసిక్ అంటే మీరు బేసిక్ 12,000 స్టార్ట్ అయ్యి అండ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ ఆఫ్ 3% ఇంక్రిమెంట్, మ్యాక్సిమం బేస్ శాలరీ మీరు 29,000 ఇస్తారు. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దక్ సేవకి అయితే స్టార్టింగ్ శాలరీ బేసిక్ శాలరీ 10,000 అండ్ ఎవ్రీ ఇయర్కి 3% పెరుగుతుందో మ్యాక్సిమం బేస్ శాలరీ 24,000. ఇది బేసిక్ శాలరీ, ఓన్లీ బేసిక్ శాలరీ. దీంతో పాటు మీరు అదర్ అలవెన్సెస్, డిఏ, సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కలుపుకొని మీరు ఆల్మోస్ట్ క్లోజ్ టు 18,000 to 20,000 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. బీపీఎం అంటే అసిస్టెంట్ వాళ్ళకైతే సమ్ 16,000 to 17,000 దాకా ఇన్ హ్యాండ్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి ఏజ్ లిమిట్. ఏజ్ వచ్చి మినిమం ఇయర్స్ 18 years, మ్యాక్సిమం 40 years, మ్యాక్సిమం 40 years. సో మీరు
35 ఇయర్స్ ఉన్న మీరు ఖాళీగా ఉంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవడానికి. అండ్ ఏజ్ వచ్చి అప్పర్ ఏజ్కి రిలాక్సేషన్ ఉంటుంది మీ క్యాస్ట్ బట్టి. అండ్ జనరల్ వాళ్ళకి అయితే మ్యాక్సిమం అప్పర్ లిమిట్ 40 ఇయర్స్, అండ్ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 45 ఇయర్స్, ఓబీసీకి +3 ఇయర్స్ అంటే 43 ఇయర్స్. ఎకనామిక్ వీకర్ సెక్షన్కి రిలాక్సేషన్ లేదు. ఫిజికల్ డిసేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ ప్లస్ ఫిజికల్ డిసేబుల్డ్ 13, ఎస్సీ ప్లస్ డిసేబుల్డ్ వాళ్ళకి +15 ఇయర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీకు ఏ రకమైన డిగ్రీలు +1 +2 ఇంటర్ అవసరం లేదు. ఓన్లీ 10th సర్టిఫికేట్, ఓన్లీ 10th. మీరు 10th పాస్ అయితే చాలు, మీరు ఈ జాబ్కి ఈ 3 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. సో మీరు అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ దాకా మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చేదంటే మీ 10th సర్టిఫికేట్లో మీకు లోకల్ లాంగ్వేజ్ అని ఒక లాంగ్వేజ్ ఉండాలి. నీకు ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ చూపిస్తే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాకి అయితే తెలుగు, అండ్ తెలంగాణ కూడా తెలుగు. ఇది ఇంకొక కీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇక 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే మీరు కంప్యూటర్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలి, అంటే ఆపరేట్ అంటే A to Z అవసరం లేదు. అంటే కస్టమర్ దగ్గర నుంచి తీసుకుని పోస్టల్ అడ్రస్ని ఎలా టైప్ చేయాలి, ఎక్కడ ఎంటర్ చేయాలి, మౌస్ని ఎలా మూవ్ చేయాలి, కొన్ని బేసిక్, వెరీ బేసిక్ వస్తే చాలు. అండ్ ఆల్సో నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. ఇది వచ్చి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అవసరం లేదు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ దక్ సేవక్ అంటే ఎవరైతే ఉన్న లెటర్స్ని పోస్ట్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫైనల్ డెలివరీ చేస్తారో వాళ్ళకి సైక్లింగ్ వచ్చి ఉండాలి. అండ్ అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇది కీ పాయింట్. ఇది ఓన్లీ ఫుల్ టైం జాబ్ అయితే కాదు. అండ్ మార్నింగ్ 9కి వచ్చేసి ఈవినింగ్ 6-7 దాకా ఉండవలసిన అవసరం లేదు. నేను ఆ పాయింట్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఇందాక చెప్పినట్టుగా మీరు రిక్వైర్డ్ టు వర్క్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 4 hours పర్ డే అండ్ మ్యాక్సిమం ఫర్ 5 hours పర్ డే. సో మీరు ఇది లైక్ 9 to 5 జాబ్ కాదు. సో మినిమం ఎవ్రీ డే ఫర్ 5 days, సాటర్డేస్ అండ్ హాలిడే పక్కన పెడితే 5 days మీరు మినిమం ఎవ్రీ డే మినిమం ఆఫ్ 4 hours అండ్ మ్యాక్సిమం ఆఫ్ 5 hours పని చేయాలి. అంటే ఎంత పని చేస్తే మీకు అంత అలవెన్స్ ఎక్కువ ఇస్తారు. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం TRCE అంటే ఏంటో, టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. ఇది మళ్ళీ మాట్లాడతాను చెప్పాను. సో ఇందాక నోటిఫికేషన్ ప్రకారం మీరు మినిమం అయితే ఎవ్రీ డే 4 hours చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం 5 hours. టైం బట్టి మీరు అలవెన్స్ మారుతూ ఉంటుంది. అంటే దాన్నే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చిన బేసిక్ శాలరీ, మినిమం శాలరీ, మీరు ఎవ్రీడే 4 hours చేస్తే మీకు బేసిక్ శాలరీ 12,000 per month వచ్చుద్ది ఫర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అదే 5 hours ఎవ్రీడే చేసుకుంటే మీరు 14,000 అంటే ఆల్మోస్ట్ 22 దాకా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అదే వీళ్ళకైతే ABPM కంటే అండ్ దక్ సేవకి అయితే 4 hours చేస్తే 10,000, 5 hours చేస్తే 12,000 అంటే 2,000 ఇంక్రిమెంట్గా వీళ్ళు చూపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా మీరు ఓన్లీ 10th క్లాస్ మార్క్స్ మీదే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని మార్క్స్ బట్టే మెరిట్ లిస్ట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో మీ 10th సర్టిఫికేట్లో ఏ గ్రేడ్ అయి ఉంటే ఆ గ్రేడు, అంటే ఇప్పుడు ఈ ఒక 4-5 years అప్పటి నుంచి మన ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్స్ గ్రేడ్ వైజ్ మార్క్స్ ఇస్తున్నారు. అంటే మీకు A1, A2, B1, B2 అని. సో మీ 10th సర్టిఫికేట్లో ఏ టైప్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటే ఆ గ్రేడింగ్ మీరు మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేయాలి. దాన్ని బట్టి సిస్టమ్ ఆటోమేటిక్గా దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ని ఇచ్చుద్ది. మీరు అనుకోవచ్చు, ఇది చాలామంది అప్లై చేస్తారు, చాలామందికి సేమ్ గ్రేడ్ ఉంటుంది, అందరికీ A2 వచ్చుద్ది. ఒక A2 ఒక 10,000 మంది వస్తారు, అప్పుడు ఏం చేస్తాడు? దానికి అది ఎలా ఆర్డర్ చేస్తుందో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా ఇది ప్రయారిటీ ఆర్డర్. అందరికీ సేమ్ మార్క్స్ వచ్చినాయి, అందరికీ టై అయ్యారు, అందరికీ A1 వచ్చినాయి. అప్పుడు ఎప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది? సో ఫస్ట్ అందరికి సేమ్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ డేట్ ఆఫ్ బర్త్, హోల్డర్ ఇన్ ఏజ్. అన్ని అప్లికేషన్స్లో ఎవరైతే ఎల్డరో, ఎవరికైతే ఏజ్ ఎక్కువ, సపోజ్ మీకు అందరూ 18 years ఆర్ 15 years ఆర్ 21 years అనుకో, ఒక అప్లికేషన్ వచ్చేసి 30 years ఆ అమ్మాయికో. సో ఆ ఒక్క ప్రొఫైల్కే నెంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సో ఏజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ రిలేటెడ్ ఉన్నాయి, ట్రాన్స్ ఉమెన్, దాంట్లో కూడా ST, SC వాళ్ళకి, నెక్స్ట్ OBC, నెక్స్ట్ ఎకనామికల్ వీకర్, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ ట్రాన్స్, అన్రిజర్వ్డ్ ఫీమేల్, లాస్ట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ మేల్ అంటే జనరల్ కేటగిరీ మేల్.
సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ ప్రయారిటీ ఆర్డర్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది జీడిఎస్ పోస్ట్ ఇండియా పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టేజ్ 2కి అప్లై చేయాలి. ఇది అండ్ ఫీ పేమెంట్ అండి. ఫీ వచ్చేసరికి ఓన్లీ 100 రూపీస్ అండ్ రిజర్వేషన్ ST వాళ్ళకి నో ఫీ, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూపిస్తారు. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్. సో ఫ్రెండ్స్, ఇది వేకెన్సీ లిస్ట్. సో మనకు ఫస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఎంత చెప్పినట్టు తెలుగు కంపల్సరీ వచ్చి ఉండాలి. అండ్ టోటల్ పోస్ట్ ఆల్మోస్ట్ 1355 పోస్ట్. దీంట్లో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ 600+ ఉన్నాయి, ఓబీసీ 200, SCకి 170+, STకి 80+, ఎకనామిక్ సెక్షన్కి 190+. సో టోటల్ పోస్ట్ వచ్చి 1355 ఉన్నాయి. అండ్ తెలంగాణకు వచ్చేసరికి లాస్ట్ ఉంది. తెలంగాణ కొంచెం నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఆంధ్ర. 900 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వచ్చి 400+, 450 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి వచ్చి 200, SC ST వాళ్ళకి 140 అండ్ 54, ఎకనామిక్ 97, ఇవి మిగతా క్యాస్ట్ వాళ్ళకి. సో టోటల్ పోస్టులు వచ్చి 981. అండ్ ఆల్ ఇండియా పోస్టులు వచ్చి ఆల్మోస్ట్ 44,000 పోస్టులు వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇది చాలా బంపర్ నోటిఫికేషన్. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. హ్యాపీ అప్లయింగ్.